పాట యొక్క లోతైన అర్థాన్ని తెలుసుకుందాం. తప్పకుండా. రుసో మమ ప్రియాంబికా మజవరీ పితా హి రుసో రుసో మమ ప్రియాంగనా ప్రియసుతాత్మజా హి రుసో రుసో భగిని బంధు హి స్వసుర సాసుబాయి రుసో నదత్త గురు సాయి మజవరీ గది రుసో. ఈ పాట యొక్క అర్థాన్ని చెప్పండి అనిల్ గారు. మనము ముందుగా మాట్లాడుకున్నట్టు ఏ బంధనాలు అయితే మనకు ముందుంటాయో, మనం ఉన్నటువంటి బంధనాలు ఏంటంటే నా తల్లి తండ్రి నాపై అలుగుగాక, నా భార్య బిడ్డలు నాపై అలుగుగాక, కానీ దత్తస్వరూపుడు అయినటువంటి ఓ సాయి నా పైన అలగకు. అంటే ఈ ప్రపంచంలో మనకు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి బంధనాలు ఇవి. తల్లి తండ్రి భార్య బిడ్డలు వీరెవ్వరు అలిగినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం నా పైన అలగకు. ఎందుకంటే మనకు సచ్చరితలో మనం చదువుకుంటే కనుక అమ్మ మహల్సాపతి పైన ఎంతటి ప్రెషర్ ఉండేదంటే ఇంట్లో ఒక్క పూట తింటే 5 పూటలు పస్తుండేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. చాలా రోజులు భార్యా పిల్లలు ఏ రోజు కూడా మహల్సాపతిని నిలదీయలేదు. మహల్సాపతికి తన జీవితాంతం బాబా మసీదుకు వచ్చిన దగ్గర నుంచి బాబాతో పాటే ఉండడం, బాబాతో పాటే శయనించడం, పూర్తిగా తన జీవితాన్ని బాబాకు అంకితం చేసిండు. చాలా రోజుల తర్వాత పిల్లలు నకలకలాడేటువంటి ఆకలితో ఉంటే భార్య మహల్సాపతి భార్య ఏంది అసలు ఇది, ఇంత పస్తులు పడుకోబెట్టడం ఏంది మమ్మల్ని, బాబా ఉండి కూడా మాకు ఇలా జరుగుతుంది అని చెప్పి ఇంటి నుంచి పరుగు పరుగున మసీదు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయేదట. ఒకవైపు భార్యా బిడ్డలు తనను నిలదీస్తున్న ఆకలికి సంబంధించి ఎటువంటి ఉపాధి లేకుండా కేవలం ఒక సద్గురువు యొక్క సేవలో ఉంటున్నటువంటి మహల్సాపతి వీళ్ళెవ్వరూ నా పైన అలిగినా పర్వాలేదు, బాబా నా పైన అలగొద్దు, బాబాకు నన్ను విడిచిపోవద్దు అని చెప్పి చాలా సందర్భాల్లో మనకు సచ్చరితలో మనం చదువుకొని ఉంటాం. జౌహర్ అలీ అనేటువంటి కపట గురువు వస్తే అతను బాబాను నా శిష్యుడు అని చెప్పి బాబాను రెహతాకు తీసుకెళ్తే బాబాను తిరిగి షిరిడీ తీసుకురావడానికి మహల్సాపతి ఎంత పరితపిస్తాడంటే, అదేవిధంగా ఇంకొకసారి నన్ను ఇక్కడ నూనె వర్తకులు చాలా చిరాకు పెడుతున్నారు, నేను వెళ్ళిపోతున్నానని చెప్పి బాబా మసీదు నుంచి వెళ్ళిపోతే మహల్సాపతి ఇంటి గడపకాడికి పోగానే భార్య చెప్తుంది బాబా లేడు వెళ్ళిపోయిందని చెప్పి, నా భగవంతుడు లేని ఈ ఊరిలో నేను ఉండలేనని చెప్పి మహల్సాపతి కాలేటువంటి కాళ్ళతో పాదరక్షలు లేకుండా బాబాను వెతుకుతూ వెళ్తాడు. అంత అదన్నమాట బాబా అంటే మహల్సాపతికి. మహల్సాపతి మనకు ఒక నిదర్శనం. రుసోమమ్మ ప్రియాంబికలోని ఫస్ట్ పాట మనది ఏదైతే మన బంధనాలు ఉన్నాయో, నిజంగా మనము ఎవరం కూడా ఇన్ని కోట్ల మంది భక్తుల్లో ఆ రోజు బాబాకు ఉన్నటువంటి భక్తులు చాలా కొద్దిమందే కావచ్చు బాబా శరీరంతో ఉన్నప్పుడు, కానీ ఈరోజు బాబా మహాసమాధి తర్వాత మనం ఇన్ని లక్షల కోట్ల మంది మనం భక్తులున్నాం. ఒక్కరంటే ఒకరు మహల్సాపతిలాగా ఎవరైనా ఉన్నారంటే లేరు. మహల్సాపతే కాదు, బాబా దగ్గర చేసి ఆ రోజు మసీదులో సేవ చేసినటువంటి మామూలు సేవకులుగా కూడా మనకు ఆ అర్హత లేదు. కాబట్టి కనీసం ఈ రుసోమమ్మ ప్రియాంబిక ద్వారా అయినా సరే మనం బాబాను ఒకటి వేడుకుంటున్నాం. ఏంటంటే ఈ బంధనాలన్నీ కూడా నాకు దగ్గరగా ఉన్నటువంటి తల్లి తండ్రి భార్య బిడ్డ ఈ బంధనాలన్నీ కూడా ఎప్పటికీ ఏదో రకమైన దాంతో నా పైన అలుగుతూనే ఉంటారు. అది కామన్ నా లౌకిక జీవితంలో. కానీ నేను ఏమి చేసినా నా పైన అలగకు బాబా అంటున్నాడు. రుసోమమ్మ ప్రియాంబిక కూడా చూడు ఎంత ఎక్కంచెలు ప్రారంభించాడు. ఎక్కంచెలో ప్రారంభించలేదు, మన ఇంటి నుంచి ప్రారంభించాడు. ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళు ఏదన్నా అంటే మనం ఫీల్ అవుతాం, తర్వాత పరాయుడు ఏదన్నా సరే మనం పెద్దగా పట్టించుకోం చాలా మటుకు. అందుకనే రుసోమమ్మ ప్రియాంబిక కూడా మనకు దగ్గరగా ఉండేటువంటి బంధనాలన్నీ అలిగిన, బంధనాలన్నీ నన్ను విడిచి వెళ్ళిపోయినా నువ్వు మాత్రం నన్ను వదలొద్దు బాబా అంటున్నారు. ఇక్కడ అందరూ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది దగ్గర బంధనాలు కావచ్చు, దూర బంధనాలు కావచ్చు, లౌకికంలో మనకుంటున్నటువంటి ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా లౌకికంగా మనకున్నటువంటి బాధ్యతలను మనం నిర్వర్తిస్తూనే పారమార్థికంలో ఆధ్యాత్మికంగా మనం
మన యొక్క మనస్సు, తనువు అన్నీ కూడా బాబాకు అప్పగిస్తే మనల్ని ఆయన పరిపాలిస్తాడు. మనం ఆయన మార్గంలో సులువుగా పయనించడానికి, అంటే ఏదో ఇప్పుడు మొత్తం భార్యాబిడ్డల్ని, పిల్లల్ని, సంసారాల్ని వదిలిపెట్టమని కాదు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండమ్మా, బాబా యొక్క గొప్పతనం ఏంటంటే, అందరూ గుర్తుపెట్టుకోండి, చాలా పిన్ పాయింటెడ్ విషయం ఇది. బాబా 60 సంవత్సరాలు ద్వారకామయిలో కూర్చొని, ఆ మసీదులో కూర్చొని తన అవతార కార్యంలో భాగంగా ఎవరిని సన్యసించమని చెప్పలేదు, సంసారాలు వదిలేయమని చెప్పలేదు, బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోమని చెప్పలేదు. ఏం చెప్పాడంటే, నీ యొక్క ఆధ్యాత్మిక చింతనను పెంచుకోమని చెప్పిండు. పారమార్థిక సంపద కోసం రాత్రి పగళ్ళు పరితపించమని చెప్పిండు. లౌకికమైనటువంటి సంపద కోసం కాదు. లౌకికమైనటువంటి సంపదల కోసం మనం ఎప్పుడూ పాకులాడుతూనే ఉంటాం. పారమార్థికమైనటువంటి సంపద కోసం రాత్రి పగళ్ళు నువ్వు వెతుకు 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 దాన్ని సంపాదించుకోవడానికి వెతుకులాడు అని చెప్పాడు. అది మన అంతర్గతమైనటువంటి విషయం. ఆ అంతర్గతమైనటువంటి దాన్ని ఎప్పటికీ మనం దాన్ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. లౌకికంగా మన కుటుంబము, మన బాధ్యతలు, వీటన్నిటిని నిర్వర్తిస్తూనే పారమార్థికంగా ఆ సంపదను పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అది బాబా యొక్క మార్గం, బాబా యొక్క మార్గంలో ఉన్నటువంటి విశిష్టత. మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి బాబా మార్గంలో చాలా చక్కగా చెప్పారు అనిల్ గారు. ఇప్పుడు పాట యొక్క విశిష్టతను మరి కాస్త తెలుసుకుందాం. తప్పకుండా. పుసోన సునబాయిత్య మజన భద్రుజాయా పుసో పుసోన ప్రియ సోయరే ప్రియ సగేన జ్ఞాతి పుసో పుసో సహృదనాసక స్వజననాప్త బంధు పుసో పరీన గురు సాయిమా మజవరి కదీరుసో. వీటి అర్థం చెప్పండి. మనం మన బంధనాల్లో ఇంకొంచెం ముందుకెళ్ళామన్నమాట. నా వదిన, కోడలు, నా ఆప్తులు, మిత్రులు, వీరెవ్వరూ నా గురించి ఆలోచించకపోయినా పర్వాలేదు బాబా, నువ్వు మాత్రం నా పైన అలగకు. నువ్వు నా పైన అలిగితే నా గురించి ఆలోచించడం మానేస్తావేమో. సందేహం ఇక్కడంతే. ఒకవేళ అలిగితే బాబా నా గురించి ఆలోచించడం మానేస్తాడేమో. ఎందుకంటే వీళ్ళు వదిన, మిత్రులు, ఆప్తులు, బంధువులు వీళ్ళందరూ కూడా మన గురించి ఆలోచించకపోయినా పర్వాలేదు. కేవలం ఒక భగవంతుడు మన గురించి ఆలోచిస్తున్నాడంటే మనం ఎంత అదృష్టవంతులం అంటే, ఖచ్చితంగా 100% బాబా ఎప్పుడు కూడా, ఇప్పుడు అప్పుడు ఎప్పుడు తన దగ్గరికి వచ్చినటువంటి తన బిడ్డల గురించి ఎంత ఆలోచిస్తాడంటే, ఎందుకంటే ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుతున్నా సరే, ఈరోజు మనం షిరిడీ వెళ్ళొచ్చినా సరే, ఈరోజు బాబా పటానికి మనం నమస్కారం చేస్తున్నామంటే అది బాబాతో మనకున్నటువంటి జన్మల అనుబంధం. ఆ అనుబంధం మాత్రం చేతనే మనం ఆయన చేరుకోగలిగాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. అంటే బాబా తన భక్తుల గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నాడు అని చెప్పడానికి ఒక చిన్న సంఘటన. ఆ సంఘటన నేను చెప్పబోయేటువంటి ఆ వ్యక్తికి ఒక్కనికి సంబంధించింది కాదు, సమస్త సాయి భక్తులకు సంబంధించినటువంటిది. సాయిబాబా షిరిడీకి వచ్చినటువంటి తొలినాళ్లలో చాలా సందర్భాల్లో నానాసాహెబ్ చందోర్కర్కు కబురు పెడతాడు రమ్మని. నానాసాహెబ్ చందోర్కర్ బాబా మాటలను చాలాసార్లు చాలామంది చెప్తాడు, చెప్పినా సరే పెద్దగా పట్టించుకోడు. ఒకరోజు ఒక క్యాంపు కోసం అహ్మద్ నగర్ నుంచి కోపర్గావ్ వస్తాడు. కోపర్గావ్లో ఉండగా ఎవరైతే షిరిడీ కర్ణం ఉంటాడో కులకర్ణి, అప్పా కులకర్ణితోటి బాబా కబురు పెడతాడు. పెడితే సరే ఎందుకైనా మంచిది ఒకసారి దర్శించుకొని వద్దామని చెప్పి బాబా దగ్గరికి వెళ్తే చందోర్కర్ తోటి బాబా ఏమంటాడు తెలుసా? నానా, అహ్మద్ నగర్లో వేల మంది జనం ఉన్నారు. ఈరోజు నువ్వు వచ్చినటువంటి కోపర్గావ్లో అనేక మంది అధికారులు ఉన్నారు. వీరిని ఎవరినీ కాదని నీకే ఎందుకు నేను కబురు పెట్టాను? నీకు నాకు జన్మల బంధం ఉంది. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి, అంటే నా అవతార, మన బ్రాకెట్లో రాసుకున్నది, ఈ అవతార కార్యంలో నేను ఈ భూమిపైకి వచ్చినప్పటి నుంచి నీ గురించే ఆలోచిస్తున్నాను, నీ గురించే పరితపిస్తున్నాను అని చెప్తాడు బాబా. ఇది ఒక్క నానాసాహెబ్ చందోర్కర్ చెప్పినటువంటి మాట కాదు, సమస్త
సాయి భక్త కోటికి చెప్పినటువంటి మాట ఇది. ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టుకోండి. ప్రతి ఒక్క భక్తుడికి అనుభవం కావాలి. బాబా దగ్గరికి మనం ఊరికనే పోము, బాబా నామాన్ని మనం ఊరికనే పలకం. మనం ఎన్ని నీచపు నికృష్టపు ఎన్ని పాప పనులు చేసినా ఈరోజు ఆయన దగ్గరికి ఆశ్రయించిన తర్వాత మనం చేసేటువంటి ఈ యొక్క నీచమైనటువంటి పనులు కొన్ని తగ్గుతాయి. క్రమక్రమంగా మనల్ని సంస్కరిస్తూ ఉంటాడు బాబా. కాబట్టి బాబా ఎప్పుడూ తన భక్తుల కోసం ఆలోచిస్తున్నానని చెప్పడానికి ఆ మాటలు నానాసాహెబ్ చందోర్కర్కు మనమందరము ఎప్పటికీ తరతరాలుగా యుగాలుగా మనం గుర్తుపెట్టుకోవడానికి ఆ మాట చెప్పాడన్నటువంటి విషయాన్ని ఎప్పుడూ మనం ఎరకతో ఉండాలి. ఎప్పుడు ఈ మాటను స్ఫురణ చేసుకోండి. ఎందుకంటే ఎంత చక్కగా అంటే మనము సచ్చరితలో మీరు కనుక చదివితే దాని కోర్సులో చెప్పాలంటే నగర్లో 1000 మంది ఉన్నారు. నువ్వు పనిచేస్తున్నటువంటి నీ కార్యాలయంలో అనేక మంది అధికారులు ఉన్నారు, నీకంటే ఎక్కువ స్థాయి వాళ్ళు. అయినా సరే వారిని ఎవరినీ కాదని నిన్నే నేను ఎందుకు చూడాలనుకున్నాను, ఎందుకు నిన్ను పిలిపించాను? నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను నీ గురించే ఆలోచిస్తున్నాను. అంటే ఎంత అదృష్టం! ఆ మాటలు విన్న యొక్క నానాసాహెబ్ చందోర్కరు ఎంత ఉప్పొంగిపోయి ఉంటాడు. ఈరోజు ఆ మాటల్ని, బాబా మాటల్ని మనము బాబా చరిత్రలో మనం చదువుకొని మనం కూడా ధన్యులమయ్యాం. మనం కూడా ఆ విధంగా ఫీల్ కావాలి. ఈరోజు బాబా సచ్చరిత మనం చదువుతున్నామంటే, బాబా హారతులకు సంబంధించి విషయాలు తెలుసుకుంటున్నామంటే, ఈరోజు బాబాకు మనం నమస్కారం పెడుతున్నామంటే ఖచ్చితంగా బాబాకు మనకున్నటువంటి ఒక రుణానుబంధం. ఆ రుణానుబంధం చేత, ఏదో ఒక చిన్న బంధం చేత మనందరినీ మన జీవిత పర్యంతం బాబా ఏ విధంగా రక్షిస్తున్నాడు, ఏ విధంగా మనల్ని ఆయన చక్కగా ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఎటువంటి ఆపదలు రాకుండా వచ్చినా సరే మన నెత్తిలో పెద్ద గ్రనేట్ పడే చోట చిన్న ఇసుక రాయేసి ఏ విధంగా మనల్ని కాపాడుతున్నాడు. ఎప్పటికీ మనం దీన్ని గుర్తుపెట్టుకొని ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ ఉండాలి. చాలామంది బాబా భక్తులకు తెలుసు. చాలామంది ఏంటంటే బాబా మా గురించి ఆలోచించట్లేదండి, బాబా మమ్మల్ని పట్టించుకోవట్లేదండి, బాబా మమ్మల్ని వదిలేశాడండి అంటారు. ఎందుకు పట్టించుకోవట్లేదు? పట్టించుకోకపోతే మనం ఎక్కడుంటాం? ఒక్కసారి ఆయన దృష్టిలోకి వెళ్ళిన తర్వాత ఆయన మనల్ని పట్టించుకోకపోవడం అనేటువంటి మాటకు ఆయన మార్గంలోనే చోట్లేదు. పట్టించుకుంటాడు. పట్టించుకున్నప్పుడు ఏం చేస్తాం మనము? పట్టించుకుంటున్నటువంటి ఒక దురహంకారంతో కొన్ని తప్పులు చేస్తాం. ఆ తప్పులు చేసినప్పుడు తప్పులు మనం చేశాం కాబట్టి దాన్ని మనం శిక్ష అనుభవించాలి కదా. ఆ శిక్ష అనుభవిస్తున్నటువంటి సమయంలోనైనా కూడా ఆయన మన పైన ఇంకా ఎక్కువగా ఒత్తిడి లేకుండా, ఎక్కువగా మనం బాధపడకుండా ఎంతో కొంత మనకు ఉపశమనం ఇస్తూనే ఉంటాడు. ఆ ఉపశమనాన్ని మనం గుర్తుపెట్టుకోము. అయ్యో మాకు ఈ కష్టం వచ్చింది అంటాం. ఒకవేళ నువ్వు బాబా ఒడిలో లేకపోయి ఉంటే, బాబా నామాన్ని నువ్వు జపించకపోయి ఉంటే, బాబా మార్గంలోకి నువ్వు రాకపోయి ఉంటే ఈ కష్టానికి నువ్వు ఎంత బాధను అనుభవించాల్సి వచ్చేదో ఆ విషయాన్ని మనం ఎవరం గుర్తుపెట్టుకోము. ఆయన ఆలోచించట్లేదని అంటాం. ఖచ్చితంగా ఆయన ఆలోచిస్తాడు. ఇది 100% అది. చాలా చక్కగా చెప్పారు అనిల్ గారు. రుసోమ ప్రియాంబిక అనే పాట గురించి అర్థాన్ని చాలా చక్కగా చెప్పారు కదా అనిల్ గారు. ఈ సాయినాథుని ప్రతిరూపం సాయి టీవీ కార్యక్రమంలో చాలా చక్కటి విషయాలు, బాబా గురించి మనకు తెలియని విషయాలు కూడా తెలుసుకుంటున్నాం కదా. రేపటి కార్యక్రమంలో రుసోమ ప్రియాంబిక పాటలోని మరికొద్ది విశిష్టతను తెలుసుకుందాం. ఓం సాయిరామ్.